భారతీయ అధికారులకు లంచం ఇచ్చిన కేసులో అమెరికా కోర్టు అదానీ గ్రూపుకు గట్టి ఎదురుదెబ్బ అయితే తగిలింది. అంతేకాకుండా గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీలపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. $265 మిలియన్ లంచం ఆరోపణలపై న్యూయార్క్లోని గ్రాండ్ జ్యూరీ బుధవారం నాడు గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీపై అరెస్ట్ వారెంట్లు అయితే జారీ చేసింది. భారత్లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూపు లంచం ఇచ్చిన కేసులో అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. దీనితో పాటు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేయడం, న్యాయశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, FBI లను తప్పుదారి పట్టించడం ద్వారా న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగిందని కూడా చెప్పింది. అదానీ లంచం కేసు నేపథ్యంలో నవంబర్ 21న అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. కేసు విచారిస్తుంటే కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీ గ్రూప్ షార్ట్ షీట్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు లంచం తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందాలు $265 మిలియన్ లంచం కేసులో విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అదానీ గ్రూపుపై అమెరికా అభియోగాలు మోపిన రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని ఆ పార్టీ నాయకులైతే చెబుతున్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల విరాళం తీసుకున్నాడని, దీని వెనుక కూడా కుట్ర ఉందని ఆరోపణలు అయితే చేస్తున్నారు. అదంతా అలా ఉంటే మరోవైపు అమెరికాలో ఈ కేసును చాలా వేగంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ఈ కోర్టు నిర్ణయం తర్వాత ఇప్పుడు అమెరికన్ న్యాయ వ్యవస్థ ప్రకారం గౌతమ్ అదానీపై ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి అమెరికా ప్రకారం న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుంటే, యుఎస్లో ఏ వ్యక్తి లేదా సంస్థపై నేరారోపణలు వస్తే ఆరోపించిన నేరాన్ని పరిశోధించిన తర్వాత పోలీసులు సాక్ష్యాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అప్పగిస్తారు. తీవ్రమైన నేరం జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వసిస్తే గ్రాండ్ జ్యూరీ ప్యానెల్కి పంపిస్తారు. గ్రాండ్ జ్యూరీ అనేది కేసును విచారించే ప్యానెల్. గరిష్టంగా 23 మంది ఇందులో ఉంటారు. సాక్ష్యం వినడానికి కనీసం 16 మంది న్యాయమూర్తులు హాజరు కావాల్సి ఉంటుంది. వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణ చేస్తారు. గ్రాండ్ జ్యూరీ సాక్ష్యాలను తగినంతగా కనుగొంటే అది నిందితులపై అధికారిక అభియోగాలను జాబితా చేస్తూ ఆరోపణను జారీ చేస్తుంది. ఆ తర్వాత ఈ అంశంపై తుది విచారణ జరగనుంది. గౌతమ్ అదానీ కేసులో నేరారోపణ తర్వాత విచారణ, అభియోగాల దశకు వెళ్లే అవకాశం ఉంది. ఈ కేసులో న్యాయమూర్తి అభియోగాలను విచారించి నిందితులకు బెయిల్ మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడడంలో ఆరితేరిన వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కార్పొరేట్ మాయాజాలంలో అందివేసిన వారు అదానీ, ఇద్దరూ కలిశారని మీడియా సంస్థలు అయితే రాశాయి. భారీ కుట్రకు స్కెచ్ వేశారు. 1000 కోట్ల కుంభకోణాన్ని చాకచక్యంగా చక్కబెట్టేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పేరిట చేసిన కుంభకోణమే 1750 కోట్ల లంచానికి దారితీసింది. ఎక్కడ అమ్ముడు పోని తన విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేస్తే 1750 కోట్లు ఇస్తానని అదానీ ఆఫర్ చేశారట. ఆ ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలపై దీర్ఘకాలికంగా 1,10,000 కోట్లు భారం పడుతుందని, ఇది నష్టదాయకమని జగన్కు తెలుసు. కానీ కోట్లు వస్తుంటే జనం ఎలా పోతే మనకేంటి అనుకున్నాడో ఏమో. రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఆగమేఘాలపై అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. విద్యుత్ కొనాలంటూ కేంద్ర సౌర విద్యుత్ సంస్థ నుంచి ప్రతిపాదన రావడం, దాన్ని మంత్రివర్గం ఆమోదించడం, ఒప్పందం చేసుకోవడం అంతా కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. 2021 సెప్టెంబర్ 12న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రాజస్థాన్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 2019లోనే అదానీ సంస్థతో సెకీ ఒప్పందం చేసుకుంది. తర్వాత సౌర విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అదానీ సంస్థ కోట్ చేస్తున్న ధరకు విద్యుత్ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. దాంతో గౌతమ్ అదానీ రంగంలోకి దిగాడు. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లి జగన్తో భేటీ అయ్యారు. అత్యంత గోప్యంగా జరిగిన ఆ భేటీలో వారిద్దరి మధ్య ఒక అంగీకారం అయితే కుదిరింది. ఇక 2021 సెప్టెంబర్ 15న అదానీ, జగన్ భేటీ అయిన 3 రోజుల్లోనే సెకీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. రాజస్థాన్లో ఏర్పాటవుతున్న విద్యుత్ సంస్థలు యూనిట్ $2.49 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయని, 25 ఏళ్ల పాటు ఆ విద్యుత్ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీకైతే లేఖ రాసింది. 2021 సెప్టెంబర్ 16న సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదన వస్తే దాన్ని ఆ శాఖ కార్యదర్శి
మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఆయన అంగీకరిస్తే మంత్రివర్గం ఆమోదానికి పంపుతారు. ఇందుకు కొన్ని వారాలు పడుతుంది. కానీ సెకీ ప్రతిపాదనపై జగన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. సెకీ నుంచి లేఖ వచ్చిన మరునాడే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టి ఆమోదించారు. బహుశా ఇటీవల కాలంలో ఇదో రికార్డు కావచ్చు. రాష్ట్రంలో 6,600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి మరీ సెకీ నుంచి విద్యుత్ కొనాలని మంత్రిమండలి తీర్మానించింది. టెండర్లు, రివర్స్ టెండర్లు ఊసే ఎత్తలేదు. 2021 డిసెంబర్లో అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2,333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మొదట ఒప్పందం కుదిరింది. అజూర్ నుంచి తీసుకోవలసిన విద్యుత్తును కూడా అదానీ నుంచి తీసుకునేలా సెకీ తర్వాత ప్రతిపాదించగా దానికి ఆమోదం తెలిపింది. అంటే అదానీ, అజూర్ పేరుకే వేరువేరు కంపెనీలు కానీ ఆ రెండు ఒకటేనని అర్థమవుతుంది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెకీ నుంచి యూనిట్ ₹2.49 కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునేసరికి కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ ₹1.99 కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు వచ్చినా లెక్క చేయకుండా సెకీతో ఒప్పందం చేసుకుంది. పైగా ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని బుకాయించింది. జగన్ సీఎంగా ఉండగా పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన్ని కలిసిందే అరుదు. ఎప్పుడైనా ఒకరిద్దరు వచ్చి కలిసినా వారితో ఆయన సమావేశాలు ముక్తసరిగా జరిగేవి. కానీ అదానీతో భేటీలు చాలా ఆత్మీయ వాతావరణంలో సాగేవట. సాధారణంగా పారిశ్రామికవేత్తలు వచ్చి సీఎంను కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడితే సీఎంఓ ఆ సమాచారాన్ని మీడియాకు విడుదల చేస్తుంది. పెట్టుబడులు ఖాయమైతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటిస్తారు. అదానీ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చి సీఎంను కలిస్తే ఇంకెంత హడావుడి చేయాలి. కానీ జగన్ను కలిసేందుకు అదానీ ఎప్పుడొచ్చినా అత్యంత రహస్యంగా ఉంచేవారు. చివరకు జగన్ సొంత పత్రిక ఛానల్లో కూడా ఆ వార్తలు వచ్చేవి కాదు. 2021 నవంబర్ 20న జగన్తో అదానీ కుటుంబ సభ్యులు చాలాసేపు సమావేశమయ్యారు. ఆ సమావేశం జరిగిన సంగతి తనకు తెలియదని నాటి పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి విలేకరులకు చెప్పాడు. అదానీ వచ్చి జగన్ను ఇప్పుడు కలిసిన తర్వాత కొద్ది రోజులకే ఆ సంస్థకు ఏ పోర్టో ప్రాజెక్టో కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదట. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12 తేదీల్లో జగన్తో అదానీ సమావేశమై 17,050 కోట్ల ముడుపుల విషయం మాట్లాడారని, తర్వాత ఏపీ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని అమెరికా సంస్థలైతే పేర్కొన్నాయి. ఈ ఒప్పందం వల్ల అదానీ గ్రూప్కి 20 ఏళ్లలో $200 కోట్ల నికర లాభం చేరుతుందని నివేదిక అయితే పేర్కొంటుంది. అంటే దాదాపు 20,000 కోట్ల పైనే. అంటే ఈ కుంభకోణం వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతుంది అదానీ, జగన్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులకు అదానీ గ్రూప్ మొత్తంగా 2,029 కోట్లు ఇవ్వజూపితే దానిలో 1,750 కోట్లు జగన్కే ఆఫర్ చేశారంటే వారి మధ్య బంధం ఏంటో అర్థమవుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకే అదానీ సంస్థ జగన్కు 1,750 కోట్లు ముట్టజెప్పడమో లేదా హామీ ఇవ్వడమో చేస్తే ఇక 5 ఏళ్లలో అదానికి కృష్ణపట్నం, గన్నవరం పోర్టులు, పలు విద్యుత్ ప్రాజెక్టులు, 27 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల మధ్య కాంట్రాక్టును కట్టబెట్టినందుకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందేయనన్న చర్చ కూడా జరుగుతుంది. అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఈ కుంభకోణంలోని సూక్ష్మమైన అంశాలను బట్టబయలు చేశాయి. ముడుపులు చెల్లించే క్రమంలో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎలా కలిశారు, వారి మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో వెల్లడించాయి. అమెరికాలో కూర్చొని మరీ ఏపీలోని తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన భేటీల సారాంశాన్ని తమ అభియోగ పత్రంలో పేర్కొన్నాయి. ఇలాంటి కేసుల్లో పరిశోధన, దర్యాప్తు ఎలా చేయాలి, ఆర్థిక నేరాల్లో అక్రమాలను ఎలా వెలుగులోకి తేవాలనే దానికి ఈ దర్యాప్తు ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన సిబిఐ, ఈడీ, ఏసీబీ, సిఐడి వంటి సంస్థలు ఈ దర్యాప్తు చూసైనా నేర్చుకోవాలని చాలా మంది విశ్లేషకులు అయితే చెబుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలవుతుంది. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం సహా అనేక కేసులు సిఐడికి, ఇసుక కుంభకోణం సహా మరికొన్ని కేసులను ఏసీబీకి ఇచ్చారు. ఏ ఒక్క దాంట్లోనూ ఈ తరహా దర్యాప్తు లేదు. అంతగా పురోగతి అయితే లేదు. ఇది వాస్తవం.